హలో ఎవ్రీవన్, ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మరి ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారు, ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి. మీకు కొత్త కొత్త నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ గోరు చిక్కుడు పచ్చడి అనమాట. గోరు చిక్కుడికాయ తింటున్నారా? అయితే దీంట్లో వచ్చే లాభాలు ఏంటిదో చూసేద్దాం. గోరు చిక్కుడులో ప్రోటీన్, ఫైబర్స్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి అన్నమాట. మైదా పిండి కన్నా గోరు చిక్కుడు గింజల పిండిలో ఎక్కువగా ఆరోగ్యకరమైనది. మోషన్ అనేది ఫ్రీగా వస్తుంది. పేగులో ఉండే వ్యాధులన్నీ బ్యాక్టీరియాను నయం చేస్తుంది గోరు చిక్కుడుకాయ తింటే అన్నమాట. మనకు పేగులు అనేది బలహీనంగా ఉంటాయి కదా, ఈ గోరు చిక్కుడుకాయ తింటే పేగులు మనకు ఆరోగ్యంగా చేస్తుంది. ఇది రక్తంలో కొవ్వు శాతాన్ని తగ్గిస్తుంది. గోరు చిక్కుడుని షుగర్ రోగులు, షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు తినడం మంచిది. దీంట్లో విటమిన్ ఏ, సి, కే పుష్కలంగా ఉంటుంది. ఇందులో పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. గర్భిణీ స్త్రీలు ఖచ్చితంగా తినాల్సింది. గోరు చిక్కుడుకాయ ఎండబెట్టి పొడి చేసి వేరే కర్రీలో కూడా వేసుకోవచ్చు అన్నమాట. అయితే ఈరోజు నేను గోరు చిక్కుడుకాయ పచ్చడి అనేది చేస్తున్నాను. ఇంకా ఊరి నుంచి అయితే చాలా వచ్చింది. ఇంకా ఇదైతే నేను కట్ చేసుకున్నాను, లేతది కాబట్టి. ఇంకా 1/2 అనేది తెంపేసుకొని ఇంకా వాష్ చేసుకొని పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఇంత ఆయిల్ వేసుకొని ఇంకా చిక్కుడుకాయ వేసేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత టమాటా ఆనియన్ కూడా కట్ చేసుకున్నాను. టమాటా ఆనియన్స్ ఇంకా దీంట్లో వేసి ఇది కూడా మీడియం ఫ్లేమ్ మీద మంచిగా వేగనివ్వాలి. ఇది వేగిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, పసుపు, కారం కూడా వేసేసుకొని ఇంకా మంచిగా ఇలా కలిపేసుకోవాలి. ఇంకా దీంట్లో జీలకర్ర, కరివేపాకు కూడా వేసుకున్నాను. మీకు కావాలంటే ఇలా ఆయిల్లో చేసుకోండి, లేదంటే మీరు ఉడకబెట్టి కూడా పచ్చడి అనేది చేసుకోవచ్చు. టేస్ట్ అనేది 2 విధాలుగా చేసుకున్న వేరే వేరే పచ్చడి అయితే వస్తుంది. ఇంకా నేను ముందుగానే కొద్దిగంత నువ్వులు అయితే ఫ్రై చేసి పెట్టేసుకున్నాను. ఇంకా బౌల్లో అయితే నువ్వులు వేసేసుకొని ఫస్ట్ నువ్వులు మిక్సీ పట్టేసుకుని దాని తర్వాత ఇంకా ఈ పచ్చడికి అంతా వేగిపోయింది కదా, ఇది పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత ఈ మిశ్రమము ఇంకా దీంట్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. ఇంక ఇదంతా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసేసుకొని ఇంకా దీనికోసం పోపు కోసం అయితే ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇంకా జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. వేసుకొని ఇంకా పోపు అయితే దీంట్లో వేసుకోవడమే. చాలా సింపుల్గా గోరు చిక్కుడు పచ్చడి. ఇంకా గోరు చిక్కుడితో మీకు ఏమేం కావాలో కామెంట్ చేయండి. మరి నా వీడియో ఎలాగనిపించింది? నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోతో మీ ముందుకు వస్తానన్నమాట. ఇంకా ఈ గోరు చిక్కుడు పచ్చడి అయితే మనము వీక్లీ 2 or 3 టైమ్స్ అయితే ఖచ్చితంగా తినాలి. ఎందుకంటే దీంట్లో పీచు పదార్థం ఉంటుంది కాబట్టి.